నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఉత్కంఠ అయితే నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అరెస్ట్ అవుతాడు, రేపు అరెస్ట్ అవుతాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చ కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మొన్న విజయసాయిరెడ్డి కూడా మరి 10 లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరెస్ట్ అవుతారా? మరి ఈడీ కూడా ఎంటర్ అయి PMLA యాక్ట్ కింద విచారణ చేస్తోంది కాబట్టి ఆ యాక్ట్ కింద ఆయన కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సాధ్యమేనా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఇటు ప్రజల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంటే ఆయన పార్టీ శ్రేణుల్లో అయితే కొంచెం టెన్షన్ నెలకొంది. అలాగే మరి టీడీపీ పార్టీ సైడ్ వాళ్ళేమో మరి ఎప్పుడు అరెస్ట్ అవుతారని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వైసీపీ వాళ్ళు తీసుకున్నట్టయితే నాయకులు కొంతమంది అంటున్నారు కేవలం ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాల వల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సాధ్యం కాదు, ప్రభుత్వం దగ్గర కానీ ఆఫీసర్స్ దగ్గర కానీ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, కేవలం ఇవన్నీ దుష్ప్రచారం మాత్రమే, అసలు స్కామ్ జరగలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు నిజంగానే స్కామ్ జరగలేదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటే ఎప్పుడుండే అవకాశం ఉంది? మీరేం చెప్తారు దీని గురించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపుతున్న స్కామ్ లిక్కర్ స్కామ్. ఎందుకంటే భారీ స్కామ్ కాబట్టి. ఇందులో సిట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఎంటర్ అయిన తర్వాత కేసు కొద్దిగా స్పీడ్ అందుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది, వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఫస్ట్ టర్నింగ్ ఎక్కడ జరిగింది అనేది మనం ఒక్కసారి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా ముద్ర పొందిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసి కాకినాడ సీపోర్ట్ విషయంలో ఎంక్వైరీకి వెళ్ళి సందర్భం లేకుండా అక్కడ ప్రెస్ మీట్లో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని జనం ఆలోచిస్తూ ఉంటే, లిక్కర్ స్కామ్లో కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాకు అన్ని విషయాలు తెలుసు, నేను సహకరిస్తా అనేది ఒక బాంబు పేల్చాడు. అప్పటి నుంచి మొదలైంది వేగవంతంగా విచారణ. ఈయన్ని సాక్ష్యాన్ని బేస్ చేసుకొని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు పట్టుకున్నారు. సరే, ఆయన రకరకాల నాటకీయ పరిణామాలను ఎందుకన్నానంటే, ఆయన తప్పించుకోకుండా తిరగటం ఒక ఎత్తు అయితే సుప్రీంకోర్టులో కేసు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, నన్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి CIDకి జ్యూరిడిక్షన్ అధికారమే లేదన్నాడు. ఇఫ్ దట్ ఈజ్ సో, అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని హైదరాబాదులో అరెస్ట్ చేశారుగా, అది అన్యాయమా? చేయకూడదంటే అప్పుడు ఎందుకు చేశారు? పోసాన కృష్ణమురళిని హైదరాబాద్లోనే కదా అరెస్ట్ చేసింది. జ్యూరిడిక్షన్ అంటే సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ ద ప్రొసీజర్, డ్యూ ప్రొసీజర్. ఆ వేరే స్టేట్ ఏ పోలీసు వాళ్ళైనా ఎవరైనా ఒక అక్యూజ్డ్ ఇంకో స్టేట్లో ఉంటే ఆ కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి, ఇన్ఫర్మేషన్ తోటి, సపోర్ట్ చేసి అరెస్ట్ చేసి నిందితుడిని, అక్యూజ్డ్ని ఆ స్టేట్కి తీసుకెళ్ళవచ్చును. ఇది చట్ట ప్రకారం, లీగల్గా, లాజికల్గా, టెక్నికల్గా. కాబట్టి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వేసిన ఈ పిటిషను సుప్రీంకోర్టులో తిరస్కరించబడింది. సరే, అల్టిమేట్గా పట్టుకున్నారు. అక్కడి నుంచి స్టోరీ తీగలాగితే డొంక కదిలేసింది అని అందరూ అంటున్నారు. ఇంకా కదలలేదు, కదలాల్సింది ఇంకా ఉంది. ఇప్పటి వరకు సెమీఫైనల్ వరకే వచ్చింది. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, జగన్ రెడ్డి గారికి కన్ను, ముక్కు, చెవిగా చెప్పబడుతున్న అత్యంత ముఖ్యమైన, కీలకమైన, ఆత్మీయులైన, ఆయన భాషలో చెప్పాలంటే ధనుంజయ అన్న, కృష్ణమోహన్ రెడ్డి అన్న, గోవిందప్ప బాలాజీ, వీటన్నీ మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో మాకు సంబంధమే లే, ఆయన టీడీపీ మనిషి, టీడీపీ విజయవాడ ఎంపీకి ఆయనకి లావాదేవీలు, బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి, అసలు టీడీపీ మనిషి, మాకు సంబంధమే లేదన్నాడు. ఇఫ్ దట్ ఈస్ సో, అది తెలిసి IT అడ్వైజర్గా పొజిషన్ ఇచ్చారా వీళ్ళు? మీరు చెప్తున్నారు కదా టీడీపీ మనిషి అని. 2 సంవత్సరాలే ఆయన పోస్ట్లో ఎందుకు ఇచ్చారంటున్నా తెలిసి టీడీపీ మనిషి అని తెలిసి మీరు IT అడ్వైజర్గా ఎందుకు ఇచ్చారు? నంబర్ 2, IT అడ్వైజర్కి లిక్కర్ దందా చేయమని ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పారు? నంబర్ 3, ధనంజయ రెడ్డి కానీ, సత్యప్రసాద్ కానీ, లేదా వీళ్ళంతా కూడా జడ్జి గారి దగ్గర 164 స్టేట్మెంట్లో ఎస్ లిక్కర్ స్కామ్ ఇట్లా జరిగింది, ఇన్ని అంశాల వారీగా ఇట్లా డబ్బు కలెక్షన్ జరిగింది అనేది ఒప్పుకున్నారు. ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశం ఎక్కడుందంటే, ఈ మూటలన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఈ మూటలు ఏ కోటకి వెళ్ళినాయి అనేది తేల్చాలా. అప్పటి వరకు వచ్చేసింది కేసు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో NDA శ్రేణులు కానీ, కొంతమంది ప్రజలు కానీ జగన్ ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు, ఇవాళ రేపు అని ఒక ఉత్కంఠ, ఏదో టీవీ సీరియల్ సాగినట్టు సాగుతూ ఉంది. అయితే ఇందులో వాస్తవాలు మనం ఒకసారి గమనించినట్టయితే, జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఉలిక్కిపడి మాట్లాడుతూ, అరెస్ట్ చేస్తారో చేసుకోమండి, కేసులు, జైలు నాకు కొత్త కాదు కదా అన్నాడు. కరెక్టే, ఆయన కొత్త కాదు. రెండో అంశం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంతమంది శ్రేణులు మాట్లాడుకునేది ఏంటంటే, గతంలో ED 11 కేసెస్,
సిబిఐ 9 కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా, 12 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి కదా, ఇది కూడా మళ్ళీ ఈడీ ఎంక్వైరీకి వచ్చిందంటే ఇది కూడా కోల్డ్ స్టోరేజ్ అని ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది సార్. ఆల్రెడీ ఆయన పైన ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కదా, వేరే మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కష్టమే, కాబట్టి ఆల్రెడీ ఈయన పైన కేసులు ఉన్నాయి కాబట్టి కొత్తగా నిరూపించి కొత్తగా ఏమీ తీసుకొచ్చే అవసరం లేదు, అరెస్ట్ చేయాలనుకుంటే ఈడీ వెంటనే చేయొచ్చు అని కూడా అంటున్నారు. ఇక్కడ 2 అంశాలు. గతంలో ఉన్న ఈడీ సిబిఐ కేసెస్ లీగల్లో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ వెళ్ళటం వల్ల కేసు 12 సంవత్సరాలు డిలే అయింది. నంబర్ 1. రీజన్ నెంబర్ 2, అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి జగన్ రెడ్డి గారికి కొంత శుభ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కొంత కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళింది. ఇప్పటికీ జగన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళ దృష్టిలో శత్రువు కాదు, ప్రియమైన శత్రువు. ఇదొక అంశం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. 3వది, జగన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకోలేదు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు బయటికి రావటం, మళ్ళీ దాని మీద సింపతి రావటం, ఆయన ముఖ్యమంత్రి అవటానికి ఇది ఒక కారణంగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారిని జస్ట్ లైక్ దట్ అరెస్ట్ చేయాలా, అదే లక్ష్యం అని పెట్టుకొని వీళ్ళు అరెస్ట్ చేయట్లా. సక్రమంగా అరెస్ట్ చేయాలంటే టెక్నికల్, డాక్యుమెంటరీ, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఫైల్ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. 2వ అంశం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది జస్ట్ లైక్ దట్ ఇన్వాల్వ్ అయి విచారణ చేయదు. గతంలో అమరావతి స్టార్ట్ చేసినప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత విచారణ చేయాలి అని జగన్ రెడ్డి గారు లెటర్లు పెట్టారు. కానీ అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేయాల కేసు. ఎందుకు చేయలేదంటే అక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి చేయలే. మరి ఈరోజు ఈడీ టేకప్ చేయటానికి ఒకటి ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం రిలేషన్ అయి ఉండవచ్చు. 2, విజయసాయి రెడ్డి గారు సగం బట్టలు వాళ్ళు ఓపెన్ చేశారు, మిగతా సగం బట్టలు నేను ఓపెన్ చేస్తా అన్నాడు కదా. ఈ బట్టలు ఓపెన్ చేసే ఫాంటసీ ఏందో మనకు తెలదు, కానీ ఆ మాట అనటం వల్ల ఆయన కొంత సహకరిస్తున్నాడు ఈ కేసు విషయంలో. అయినప్పటికీ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. జగన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా ప్రస్తావన చేయకుండానే ఈ క్వార్టరీ వాళ్ళు నన్ను గెలకొద్దు, గెలిగితే జగన్ రెడ్డి గారికి నష్టం అంటున్నాడు. అంటే ఈయన చెప్పకనే కొన్ని విషయాలు చెప్తున్నాడు, జగన్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేయట్లా. కానీ కేసుకి సహకరిస్తున్నాడు, నాకు అన్నీ తెలుసు అంటున్నాడు. దానివల్ల కేసు చాలా అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అంశం ఏంటంటే ఈ కలెక్ట్ చేసిన డబ్బులు 1000 కోట్ల, లక్షల కోట్ల పక్కన పెడితే వీళ్ళు ఫస్ట్ విచారణకి సహకరించినప్పుడు ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎక్కడ ల్యాండ్లు కొన్నారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఎక్కడ కార్లు కొన్నారు, ఎక్కడ బంగారం కొన్నారు, డాక్యుమెంట్స్ చూపించి ప్రూఫ్స్ చూపించి అడగటం వల్ల చెప్పవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఫైనల్గా వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే అంతిమ లబ్ధిదారులు మేము కాదు, సో ఫలానా అని తేల్చారు. సో జగన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. 1, జగన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎంత కాదనుకున్న మాజీ ముఖ్యమంత్రి, సాక్ష్యాలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేయగలరు. ఇన్ ఏ అప్రాప్రియేట్ టైం. ఆ అప్రాప్రియేట్ టైం అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ప్రజల్లో కేసు విషయంగా ప్రభుత్వంలో మంత్రులను ఎవరిని మాట్లాడొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వాళ్ళ ద్వారా వెలుగులోకి రావాలా, ప్రజలు నమ్మాలా, అంటే ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఒకటి రావాలా. 2వది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండాలి, రేపు ఫ్యూచర్లో ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలంటే. 3వది, జగన్ రెడ్డి గారి మీద సింపతి రాకూడదు. 4వది, జగన్ రెడ్డి గారు ఆందోళన కార్యక్రమాలు చేస్తే జనం సహకరించకుండా యాక్సెప్టెన్స్ వచ్చేది ఉండాలి. 5వది, కోర్టుల పరిధిలో, పబ్లిక్ పరిధిలో, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా స్ట్రాంగ్గా బిల్డప్ అయిన తర్వాత అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇదంతా ప్రొసీజరల్గా ఫాలో అవ్వాలి కాబట్టి, సక్రమంగా అరెస్ట్ చేయాలి కాబట్టి కొంత డిలే అవుతూ ఉంది. 2వ అంశం, ఇంకా కొంతమంది డిలే ఎందుకు అవుతుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టు అంతా పార్లమెంట్లో ఎంపీ గారు ప్రస్తావించారు. ఆ నీటి బొట్టు అంత లిక్కర్ స్కామ్లో 2022లో ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా చిన్న చిన్న చేపలను పట్టుకొని పెద్ద తిమింగలం లేదా పెద్ద చేపగా చెప్పబడుతున్న ఢిల్లీ అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది 2024. 2 ఇయర్స్ పట్టింది. 3వ అంశం, జగన్ రెడ్డి గారు కొంతమంది మీడియా మాట్లాడుతున్నారు జగన్ని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది అని. అంటే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని చూసి.
అది అక్రమ కేసు కాబట్టి అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఆయనకి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్. పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే ఈయన కూడా ఒకసారి అయ్యారు కదా జైలుకి వెళ్ళేసి. మరి అదే కరెక్ట్ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్, నీటి బొట్టు అంత లిక్కర్ స్కామ్లో అప్పటి ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఢిల్లీలో పదవి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. అవును, ఏర్పడింది కదా. ఇదే కదా కారణం. ఇది ఒక కారణం. రెండో కారణం, శీష్ మహల్ అని చెప్పి 40 కోట్లతో ఆయన మహల్ కట్టుకుంటే అది పెద్దగా నెగిటివ్గా వెళ్ళింది. మరి జగన్ రెడ్డి గారు 500 కోట్లతో రిషికొండలో కట్టాడే, దాంతోపాటుగా లిక్కర్ స్కామే. మరి ఇవన్నీ ఢిల్లీతో కంపేర్ చేస్తే ఎక్కడికి దారితీస్తుంది? మూడో అంశం, ఈయన్ని అరెస్ట్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడితే కొంత ప్రభుత్వం వాళ్ళు కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారన్నది రాకుండా ఉండాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత అరెస్ట్ చేయించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పూర్తి స్థాయిలో యాక్సెప్టెన్స్, వాళ్ళ అంగీకారం జరగాలి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా ఢిల్లీ పర్యటన కావచ్చు, లోకేష్ బాబు గారు 2 hours ప్రధానమంత్రితో స్పేర్ చేయటం కావచ్చు, మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో చర్చలు కావచ్చు, ఏదో కొంత జరుగుతుందని జగన్ రెడ్డి గారు ఉలిక్కి పడుతున్నారు. ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఇంకా మూడోది మీరు అన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈడీ విషయం. ఈడీ ఎంటర్ అయిన తర్వాత సిన్స్ ఇట్ అట్రాక్ట్స్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ యాక్ట్లో సెక్షన్ 24 కానీ సెక్షన్ 50 కానీ మనం చూసినట్టయితే ఈ సెక్షన్స్ ఏం చెప్తాయి అంటే, ఇప్పటివరకు వచ్చిన సిట్టు బిల్డప్ చేసిన కేసులో అన్ని వేళ్ళు జగన్ వైపు ఉన్నాయి కాబట్టి ఈ సెక్షన్ 24 ప్రకారంగా జగన్ రెడ్డి గారిని విచారణకి పిలిచే అవకాశం ఉంది. విచారణకి పిలిచిన తర్వాత అప్పుడు ఈ కేసులన్నీ కూడా ఆయన అని ప్రూవ్ చేసిన తర్వాత, మనీ లాండరింగ్ జరిగిందని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఇంకొక యాంగిల్, లీగల్ యాంగిల్, ఇది ఒక్కటే అరెస్ట్తో ముగియదు. ఇప్పుడు సెక్షన్ 267 ప్రకారంగా అదేం చెప్తుందంటే, ఈ కేసులో అరెస్ట్ అవ్వటం వల్ల గతంలో పెండింగ్ ఉన్న ఈడీ కానీ సిబిఐ కేసెస్ కానీ మళ్ళీ వెనక్కి బయటకు వచ్చి వెలుగులోకి వచ్చి అవి కూడా 1 by 1 అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మూడో అంశం, ఇది ఒక్క కేసే కాకుండా ఇప్పుడు అరెస్టుల పరంపరట జైలు బాట పట్టిన అక్రమదారులు ఎవరైతే ఉన్నారో మీరు గమనించినట్టయితే, పోసాని కృష్ణమురళి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసులన్నీ మళ్ళీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయం తీసుకుంటే 8 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బెయిల్ వచ్చినప్పుడు ఇంకొక కేసు పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దీనివల్ల బెయిల్ రాకుండా కంటిన్యూ జైలే. ఇదే విధంగా జగన్ రెడ్డి గారి మీద కూడా అంతిమ లబ్ధిదారుడు కింద ఈ అక్రమంగా భూ కబ్జాల విషయంలో కానీ, భూ కబ్జాలని ఎందుకు అంటున్నానంటే ఇంకా వెలుగులోకి రావాల్సిన చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం తీసుకుందాం. ఆయన చేసిన క్వాడ్జీ స్కామ్ 250 కోట్ల స్కామ్ అని అంటున్నారు. 250 కోట్లు ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సిన సెస్ రూపంలో రావాల్సిన సొమ్ము లాస్ అయింది, ఈయన లబ్ధి పొందాడు అని. ఇక్కడ అంటే నిజమేముందంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ క్వాడ్జ్ అనేది ఇండస్ట్రియల్ మినరల్గా పేర్కొనబడుతుంది. చాలా కాస్ట్లీ, సిరామిక్, గ్లాసు, సెమీ కండక్టర్సు, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు. ఇది 1 టన్ వచ్చేసి 5 lakhs నుంచి 6.5 lakhs కాస్ట్ ఉంది. చైనాలో ఎక్కువ వాడతారు. మన ఇండియాలో గుజరాత్లో సిరామిక్ ఇండస్ట్రీ, గ్లాస్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు. ఈయన వెలుగులోకి తొవ్వి తీసుకున్న క్వాడ్జ్ 6,000-13,000 మెట్రిక్ టన్స్. దాని కాస్ట్ యావరేజ్ 5.5 lakhs per ton వేసుకున్నా కూడా ఇది 36,000 crores అవుతుంది. ఇంత పెద్ద స్కామ్లో ఈయన ఒక్కడే ఉన్నాడా? ఈయనకి సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఈయనకి ఎవరు అండ చూసుకొని చేశాడు? ఈయనలో భాగస్వామి ఎవరు? అంతిమ లబ్ధిదారులు ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా వల్లభనేని వంశీ చేసిన అక్రమాల్లో ఎవరున్నారు వెనక? ఇట్లా జీవో నంబర్ 596 తీసుకొచ్చారు December 2023లో. దాని పేరు చెప్పుకొని 40,000 ఎకరాలు తీసుకున్నారు, లబ్ధి పొందారు. 8 lakhs rupees కొల్లగొట్టారు. అంత పెద్ద 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 స్కామ్స్లో మరి అంతిమ లబ్ధిదారులు ఎవరు? ఇవన్నీ కూడా ప్యారలల్గా విచారణ జరుగుతున్న స్టేజ్లో ఉన్నాయి. ఇవి విచారణలో రెడీ అయిన తర్వాత లిక్కర్ స్కామ్లో ఒకవేళ అరెస్టు కనుక చేయబడితే మళ్ళీ జైల్లో నుంచి బయటికి రాకుండా పీటీ వారెంట్స్ మిగతా వాళ్ళలాగానే ఈయన మీద కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ప్రొలాంగ్డ్ జైలు జీవితం తప్పదు. మూడో అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు ఉలిక్కి పడుతూ శ్రేణుల్ని ఉత్తేజపరిచే భాషలో మాట్లాడుతూ వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంకొక అంశం ఏంటంటే, గతంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు తల్లి చెల్లి చెయ్యెత్తుని అందించారు. మరి ఈరోజు తల్లి చెల్లి లేరు. మిగతా A2లు A3లు A2000లు ఎవరు లేరు. మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా అని కొంతమంది అనుకోవచ్చు. ఆయన మీద కూడా 63.72 acres కేసు ఒకటి ఉంది.
తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు విధ్వంసంలో ఒక కేసు ఉంది. దీంతో పాటుగా వాళ్ళ కొడుక్కి సోషల్ మీడియా కేసులు ఉన్నాయి. ఈ కేసులు అన్నింటిలో వెలుగులోకి వస్తే ఆయన ఎప్పుడు జైలు బాట పడతాడో తెలియదు. సో శ్రేణులు కూడా జైలుకి వెళ్తే పార్టీని నడిపించే స్థానం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం గారికి, జగన్ రెడ్డి గారికి శుభ ఆశీస్సులు ఉండకపోవచ్చు. ఇన్ని అంశాలు చూసినప్పుడు అప్రాప్రియేట్ టైంలో సెక్షన్స్ పెట్టి ఒకదాని తర్వాత పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా లాంగ్ టర్మ్ జైలు జీవితం అనుభవించే విధంగా జగన్ రెడ్డి గారికి ఉండబోతుంది. అది ఎప్పుడు అంటే ఇన్స్టెంట్గా వెంటనే జరగకపోవచ్చు. ఎందుకంటే రకరకాల వ్యూహాల్లో ఇందులో భాగంగా పరిగణలోకి తీసుకొని ఆయన ఆశించినట్టుగా జనంలో ఆందోళన రాకుండా చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా యాక్సెప్టెన్స్ వచ్చే విధంగా చేసిన తర్వాత జగన్ రెడ్డి గారి అరెస్ట్ తథ్యం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.